తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. స్వేచ్ఛ మహిళా సంఘం ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు న్యూట్రిషన్ కిట్లు అందించే కార్యక్రమం భీమవరంలో స్వేచ్ఛ మహిళా సంఘం కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ అడబల శ్రీను విచ్చేసి మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి హెచ్ఐవి బారిన పడిన కుటుంబాల పిల్లలకు దాతల సహకారంతో ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వ మందులు అందిస్తుండగా స్వచ్ఛంద సేవా సంస్థలు సంఘాలు వారికి పౌష్టికాహారాన్ని అందిస్తూ వారికి అండదండలు అందించడం మంచి కార్యక్రమమని స్వేచ్ఛ మహిళా సంఘం నాయకులను అభినందించారు. అరసవల్లి సుబ్రహ్మణ్యం సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ నారాయణపురం గ్రామానికి చెందిన గున్నం సురేష్ బాబు రాజశ్రీ దంపతుల కుమారుడు చిన్నారి ఆర్య రామ్ చౌదరి పుట్టినరోజు సందర్భంగా వారి సౌజన్యంతో అందించిన పౌష్టికాహారం కిట్లను అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షురాలు ఎం ధర్మవతి, నీలిమ, ఏ రమణ, వై గౌరి, సిహెచ్ స్వాతి, వై లక్ష్మి, డి వరలక్ష్మి, పద్మ, రాణి, సునీత, పాజిటివ్ పీపుల్ సొసైటీ కార్యదర్శి కముజు శ్రీనివాస్, వైఆర్జీకి రాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక మన విజ్ఞాన వేదిక కన్వీనర్ అల్లు శ్రీనివాసు ఇంతమంది కృషి చేస్తేనే కానీ ఇలాంటివన్నీ కూడా మీకు సమకూర్చలేరు. కాబట్టి ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంచి ఏది న్యూట్రిషన్ ఫుడ్ మీకు అందుద్ది. కాబట్టి జాగ్రత్తగా తీసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మీ యొక్క మంచి చెట్లకి ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా భరోసాగా ఉంటారు. కాబట్టి క్షేమంగా ఉండండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటంటే ఇది మనంతా మనం చూసుకోవడం కాదు, ఈ తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. కాబట్టి దాన్ని మీరు మనసులో పెట్టుకోకుండా జాబ్లో కూడా లాంగ్ లైఫ్ ఉన్న అందరికీ ఏది మనకి షార్ట్ లైఫే కాదు, మనం సరైన ఆరోగ్య మెడిసిన్స్ తప్పకుండా వాడి గవర్నమెంట్ వారి ఇచ్చిన మెడిసిన్స్ వాడి ఈ స్వచ్ఛంద సంస్థ ఈ న్యూట్రిషన్ తీసుకుని బ్రహ్మాండంగా ఉంటుంది. రాకుండా అందరితోటి ఈ ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఈ పోతే నుంచి చూపించారు. అదేం కాదు, అదొక మామూలుగా మనకు జరుగుతున్న అంతా ఎలా ఉంటే అటువంటిదే. అందుకని మీరు ఈ యొక్క మెడిసిన్స్ వాడి తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని స్వేచ్ఛ మహిళా సంఘ సభ్యులకు అదేవిధంగా విఆర్జీకే వారికి అందరికీ ఆ యొక్క చెప్పి, కాబట్టి మీరంతా ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా దీన్ని ఇంకా వ్యాప్తి చేయకుండా మీతో ఆగిపోవాలి. చాలా ఎక్కువ మంది చాలా తగ్గింది. దాన్ని మనసులో పెట్టుకుని జాగ్రత్తగా మర్చిపోవాలని మీ అందరికీ మరొకసారి ఈ అవకాశం వచ్చింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.